జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ తనను తీవ్రంగా వేధించాడు అని అన్నారు బాధితురాలు. తనకు పలుమార్లు అబార్షన్ చేయించాడని అన్నారు. తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడంతో తన ఇంటికి వచ్చి దాడి చేశాడు అని మీడియాకు మరోసారి వివరించారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాను అని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి తనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అని బాధితురాలు తెలిపారు. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టి గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు. ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారు అనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైట్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి. నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు. లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నం అయినా చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 days అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కార్లో తీసుకెళ్ళడం అనేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి. ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నాకు కొట్టారనమాట. ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కట్ చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, గైనిక్ సమ్మన్ టాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను.